ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నుండి భవనాలు కొనుగోలు చేస్తున్న యాజమానుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తుందని రేరా అథారిటీ చైర్మన్ రేరా శివారెడ్డి అన్నారు. క్రెడాయి కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి సమావేశ మందిరంలో 6వ జనరల్ బాడీ ప్రత్యేక సమావేశానికి క్రెడాయి కాకినాడ చాప్టర్ అధ్యక్షులు విజయ్ కృష్ణ అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి టీవీ రమణారావు స్వాగతం పలికారు. సమావేశంలో రేరా అథారిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నగరానికి వచ్చిన శివారెడ్డిని క్రెడాయి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ దేశంలోని సివిల్ మరియు జ్యుడిషియరీ విభాగాలకు చెందిన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం అథారిటీ చైర్మన్గా నియమించడం పరిపాటని, అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన లిస్టులో తనను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. తాను బాధ్యతలు చేపట్టి 2 మాసాలు గడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరి నుండి రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో అనుమతులను జారీ చేయనున్నట్లు తెలిపారు. అపార్ట్మెంట్లో చిన్న సమస్యలు సైతం తమ దృష్టికి ప్రజలు తీసుకుని రావడం సరైన విధానం కాదని, దానిపై బిల్డర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు బిల్డర్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఫ్రీలాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వాస్తవాలను వివరిస్తూ వినియోగదారులకు సకాలంలో భవనాలు పూర్తి చేసి అందజేయడం ద్వారా ఉభయులకు శ్రేయస్కరమని అన్నారు. స్వయం ప్రతిపత్తి గల అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కాకినాడ చాప్టర్ అధ్యక్షులు విజయకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 22 క్రెడాయి చాప్టర్లలో సుమారు 1200 మంది సభ్యులు ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధికి తప్పక తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. తమ రాష్ట్ర సంఘ పూర్వ అధ్యక్షులు రేరా అథారిటీ చైర్మన్గా శివారెడ్డి బాధ్యతలు చేపట్టడం తమందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు. అథారిటీ చైర్మన్ శివారెడ్డితో ఉన్న పరిచయాన్ని సభ్యులందరూ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో క్రెడాయి కాకినాడ కమిటీ ప్రధాన కార్యదర్శి రమణారావు, చైర్మన్ నెక్కంటి శ్రీనివాస్, కోశాధికారి పురం రాంబాబు, ఉపాధ్యక్షులు జీవీఎస్టీ రాయుడు, జాతీయ లా కమిటీ సభ్యులు విఎస్ ప్రసన్న, రాజమండ్రి క్రెడాయి చాప్టర్ చైర్మన్ సురవరపు శ్రీనివాస్, అధ్యక్షులు మన్యం ఫణికుమార్, జాతీయ కమిటీ సభ్యులు శేఖర్ రెడ్డి, సీతారామరెడ్డి, విశాఖపట్నం క్రెడాయి చాప్టర్ అధ్యక్షులు అశోక్, తుని క్రెడాయి చాప్టర్ అధ్యక్షులు డి సాయి, కాకినాడ క్రెడాయి చాప్టర్ కార్యనిర్వాహక సభ్యులు దేవత శేఖర్, బలరాం, స్వప్న సౌద చంద్రశేఖర్, ఎంఎస్ఆర్ చక్రధర్, ఉదయభాను, సుంకర సురేష్, అడపా వాసు, ఎస్ రాంబాబు, ముద్రగడ శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. పిల్లలు అక్కడ ఏదో సంపాదించి కష్టపడి మన తల్లిదండ్రులకి వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లాటో ఒక ఫ్లాటో కొని పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మ్యాగజైన్స్, చాలామంది ప్రొఫెషనల్ కాలమ్స్ రాసేవాళ్ళు ఇప్పుడు రివర్స్ అవుతుంది. పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు. రెండోది, వాళ్ళకి అక్కడ సస్టైనబిలిటీ ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ ఉన్న మాకు ఏదైతే షేర్ వస్తుందో ఇక్కడ అమ్మి మాకు అక్కడికి పంపించండి అని చెప్పి గోల్ చేస్తున్నారు. రివర్స్ అవుతుంది. అది ఒకటి మెయిన్ రీజన్. ప్రజలలో, సొసైటీలో మనీ రొటేషన్ కూడా తగ్గిపోయింది. వాళ్ళకి సరిపడా ఏదైతే ఫీడింగ్ కావాల్సి వచ్చింది సేవింగ్స్ చేసి హౌస్ను కొనుక్కుందాం లేకపోతే ప్లాట్ కొనుక్కుందాం అనే ఇంకా మూడికి రాలా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఇది ఒక సంవత్సరంన్నర కాలం పడుతుంది ఇంకా ఈ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసేసి. ఇంతకుముందు నీడీ పీపులే కాకుండా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఒక హౌస్ ఉన్నా ఇంకొక హౌస్ కొనుక్కుందాం, లేకపోతే ఇంకొక పిల్లలకి ఇంకొక హౌస్ కొందాము, రెంటల్ వస్తాయి అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోతుంది. మేము మెకెన్సీ, అసోచము, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించిన నేషనల్ మ్యాగ్నెట్స్ చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అది ఎలా చైర్పర్సనే కాకుండా ఇంతకుముందు క్రెడాయి దీంట్లో వర్క్ చేశాను, అదే బిల్డర్గా, ఇంజనీర్గా, ఇవన్నీ. అలాగే రాజమండ్రి చాప్టర్ నుంచి స్వరూప్ శ్రీనివాస్ గారు, శేఖర్ రెడ్డి గారు, పని గారు, సీతారాం రెడ్డి గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ టు కాకినాడ. సో మన కాకినాడ చాప్టర్ బిల్డర్స్ అందరికి కూడా చాలా వెల్కమ్ చెప్తున్నానండి. సో ఇప్పుడు ఆర్ఏ శివారెడ్డి గారు యాక్చువల్గా మనకు ఇప్పుడు రేరా చైర్మన్ అయ్యారు. యాక్చువల్గా ఆయన మనతో ప్రయాణం చేశారు.
క్రడేలో ఆయనతో పాటు నేను వైస్ ప్రెసిడెంట్గా ఆయనతో పాటు నేను ఉన్నాను. ఆయనతో పాటు నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్లో కూడా ఆయన నాట్కాన్కి అక్కడ చైర్మన్ కింద నేషనల్ అక్కడ చైర్మన్ కింద ఆయన్ని అక్కడ దాన్ని కమిట్ చేశారు. మొత్తం అంతా చైర్మన్ కింద చేశారు. అయితే శివారెడ్డి గారితో ఏంటంటే పట్టుదల చాలా ఎక్కువ ఆయనకి. ఆ పట్టుదల ఎలా అంటే 2014లో మనకి బైఫికేషన్ అయిన తర్వాత విజయవాడలో మనకి అక్కడ ఒక రిసార్ట్స్లో మనకి మీటింగ్ అయింది. అంటే తెలంగాణ నుంచి మన బైఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన క్రడే ఏపీ నుంచి మన సెపరేట్ అయిపోయిన తర్వాత మన క్రడే కాకినాడ అది ఆంధ్రప్రదేశ్ని సెపరేట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనండి. ఏపీ క్రడేకి ఫస్ట్ ప్రెసిడెంట్. సో అది చాలా చిన్న విషయం కాదండి. ఎందుకంటే అందరూ కొత్తగా మన క్రడే ఏపీని మనం ఎప్పుడైతే అనుకున్నామో తర్వాత ఇంకో విషయం, ఆంధ్ర అది డివిజన్ అయిన తర్వాత విజయవాడలో మీటింగ్ జరిగింది. విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన అదే విజయవాడ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పి వైజాగ్ గారు డిసైడ్ చేశారు. మమ్మల్ని కూడా అప్పుడు వైస్ ప్రెసిడెంట్ మమ్మల్ని ట్రెజరర్ కింద చేయమన్నారు. ట్రెజరర్ కాదని తర్వాత మేము వైస్ ప్రెసిడెంట్కి చేయడం జరిగింది, నేను చేయడం. అప్పట్లో ఆయన అదే విజయవాడలో ఇంకా డెసిషన్కి రాలేదు. కాకపోతే ఆయన ఆ రోజే అన్నారు, నేను సింహంలా వస్తాను అన్నారు. అలాగే వచ్చారు సింహంలాగా ప్రెసిడెంట్ కింద చేసి అలా రావడం జరిగింది. ఆయన సుబ్బరాజు గారు అప్పుడు వాళ్ళు ప్రతి చాప్టర్ పనిగట్టుకుని ప్రతి చాప్టర్కి వెళ్ళి చాలా మోటివేట్ చేశారు. అది ఈ రోజు దాకా కూడా మిగిలిన చాప్టర్స్ స్ట్రెంత్ అంటే మనకి ఎంత ప్రెషర్ ఉన్నాడంటే ఆయన దాన్ని మొత్తం అమరావతి పాదయాత్రను అందరినీ లీడ్ చేసుకుని అమరావతి రైతులందరినీ పాదయాత్ర చేశారు. సో దాంతోనే ఆయన కమిట్మెంట్ ఏంటి అన్నది మనందరికీ అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏదో చెప్తున్నామండి, అప్పుడు పరిస్థితులు వేరు కదండి. అంటే ఫస్ట్ గవర్నమెంట్ తప్పు చేస్తుంది అన్న దానికి వచ్చిన ఆయనలో మొదటి వ్యక్తిగా ఆయన చెప్పుకోవచ్చు. సో దానివల్ల అందరికీ వచ్చి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. సో ఇంకోటి ఇప్పుడే తెలిసింది, ఆయన మన కాకినాడకి వాళ్ళ అబ్బాయిని అంటే వాళ్ళ కోడల్ని మన కాకినాడ నుండి తీసుకుంటున్నారని చెప్పి అలా కూడా మన కాకినాడతో ఆయనకి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడే వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు ఇక్కడ రేట్ ఎంగేజ్మెంట్ కాకినాడలో అని చెప్పి. సో ఆయన ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తే మనం ఆయన టైం అంతటినీ కిల్ చేసేసి అంటే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ అది చాలా కోపడతారేమో. ఏపీ ప్రెసిడెంట్ గారు విజయవాడ చాప్టర్కి చెందినవారైనటువంటి ఆర్ఏ శివారెడ్డి గారు ఈవేళ ఏపీ రెరా చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మన కాకినాడ వచ్చేసారు. వారికి మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు క్రడే కాకినాడ తరఫున తెలియజేస్తున్నాను. అలాగే వారి గురించి ఇందాక ఏవీలో చూసాం. ఆయన బేసిక్గా సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే కొద్ది కాలం ఉద్యోగం కూడా ఎంప్లాయీగా వర్క్ చేసిన తర్వాత మన బిల్డర్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. వారి ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎన్నో వెంచర్లు చాలా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వచ్చి కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. అలాగే కమిట్మెంట్ తోటి చాలా వెంచర్తో పాటు సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయడం, అలాగే మన కడైకి ఆన్లైన్ సేవలు అందించారు. ఎందుకంటే దాదాపు నేనైతే ఒక 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. సుబ్బరాజు గారు తర్వాత మన శివారెడ్డి గారు మనకు మూల పురుషుడిగా ఉండి క్రడా ఏపీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని వన్ ఆఫ్ ద పిల్లర్గా నిలిచి ఈరోజు క్రడా ఏపీ ఇంత సక్సెస్ఫుల్గా మనం ప్రభుత్వంతో కానీ మన ప్రాక్టీస్లో కానీ అన్ని విధాలుగా కూడా చేయడానికి చాలా దోహదపడ్డారు.